ఆండ్రే కార్పతి కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ గురించి ట్వీట్ చేసిన తర్వాత ఏఐ వరల్డ్లోనే కొత్త బజ్ వరల్డ్ లాగా చాలా పాపులర్ అయిందనమాట. ఎంత పాపులర్ అయిందంటే కాగ్నిషన్ అనే టీము డైరెక్ట్గా ఏం చెప్పిందంటే ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయాలి అంటే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ద నెంబర్ 1 స్కిల్ దట్ ఎవ్రీ వన్ నీడ్స్ టు హ్యావ్ అని చెప్పి. అసలు ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా డిఫరెంటా లేదంటే కొత్త కాన్సెప్ట్ ఆల్ టుగెదర్? సో ఈ వీడియోలో నేను మీకు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనేది ఏంటి అని చెప్పి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్తో చాలా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. By the end of this video, you will have the knowledge on what is context engineering and why it is important for building AI agents and how is it different from prompt engineering. So without any delay, let's get started. So first topic, is prompt engineering really dead? No guys, prompt engineering ఎక్కడికి వెళ్ళిపోలేదన్నమాట. సో మనం ప్రాంప్ట్స్ రాస్తాం కదా, ఆ ప్రాంప్ట్స్ అనేది 10% ఆఫ్ ద జాబ్ అనమాట. సో ఇన్ 2022లో అండ్ 2025 దాకా, సో వెన్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ ChatGPT అని ఇవన్నీ వచ్చినప్పుడు పీపుల్ ఆర్ ఫోకస్డ్ అపాన్ హౌ టు రైట్ బెటర్ ప్రాంప్ట్స్ టు గెట్ బెటర్ అవుట్పుట్స్ అనమాట. 2025లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ MCPs టూల్స్. ఇప్పుడు ఏంటి, హౌ టు గెట్ బెటర్ కాంటెక్స్ట్. సో ఈ 2025, 2026లో ఏమైందంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వెరీ ప్రామినెంట్ రోలే, బట్ ఇట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ద LLM టు గెట్ అవర్ జాబ్ డన్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎక్కడికి చచ్చిపోలేదు, ఇట్ ఈస్ జస్ట్ అబ్జార్బ్డ్ ఇన్ టు ఎ బిగ్గర్ కాంటెక్స్ట్ అనమాట. సో బిఫోర్ అండర్స్టాండింగ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని చెప్పి లెట్స్ క్విక్లీ రీక్యాప్ ప్రాంప్ట్ ఎలా రాస్తారు. సో వీ హ్యావ్ 5 డిఫరెంట్ స్టెప్స్. ఒకటేంటి రోల్, ఇంకొకటి కాంటెక్స్ట్, టాస్క్, ఫార్మాట్ అండ్ లెంత్. ఈ అన్ని ఫార్మాట్స్ యూజ్ చేసుకొని యూ విల్ రైట్ ఎ బెటర్ ప్రాంప్ట్ సచ్ దట్ యూ గెట్ ఎ బెటర్ అవుట్పుట్ అనమాట. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియో విచ్ ఈస్ అబౌట్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాస్టర్ క్లాస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నౌ లెట్స్ లుక్ ఎట్ హౌ ఎన్ LLM వర్క్స్ యూజువల్లీ. సో మనకి ఏమవుతుంది, వీ హ్యావ్ ద టెక్స్ట్ టోకెన్స్లో ఉంటే ఆ టోకెన్స్ LLMస్కి వెళ్తుంది అండ్ LLM విల్ గివ్ యూ ద అవుట్పుట్ అనమాట. సో ఈ టోకెన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫ్రమ్ ద ప్రాంప్ట్ దట్ వీ హ్యావ్ రిటర్న్, ఎస్ ఆర్ నో, అండ్ ఇది మన అవుట్పుట్. సో దిస్ ఈజ్ హౌ ఏ బేసిక్ ChatGPT కానీ అలాంటివన్నీ పనిచేస్తాయి. సో ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ as an output is being passed as a question in the prompt. That is what we call it as a prompt engineering. కాకపోతే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రిగార్డింగ్ ఏజెంట్స్, ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి టోకెన్స్ ఉన్నాయి, LLM కాల్ చేస్తారు మీరు అండ్ యూ గెట్ అవుట్పుట్. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే దట్ ద కరెంట్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టువర్డ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, యూ విల్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ అన్ ఏజెంట్. ఇప్పుడు ఈ ఏజెంట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గో అండ్ టాక్ టు ద LLM. ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి దిస్ ఏజెంట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్. కాకపోతే దిస్ ఏజెంట్ ఈస్ డూయింగ్ దిస్ కాల్ అటానమస్లీ బై ఇట్ సెల్ఫ్ అనమాట. హియర్ యు ఆర్ నాట్ డిసైడింగ్ వాట్ ఈస్ ద ప్రాంప్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద LLM. Rather, an agent is deciding which prompt to give it to LLM such that it can achieve the task. Let's say మీ దగ్గర ఒక ట్రావెల్ ఏజెంట్ ఉంది. ఆ ట్రావెల్ ఏజెంట్ పని ఏంటి, రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళాలంటే ఏం టికెట్లు బుక్ చేయాలని చెప్పి ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఫస్ట్ ఏజెంట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ లుక్ ఎట్ ద డిస్టెన్స్ బిట్వీన్ రాజమండ్రి నుంచి కాకినాడ ఎంత. ఆ తర్వాత ఇట్ విల్ ఆల్సో లుక్ ఎట్ మనకున్న ఆప్షన్స్ ఏంటి, బస్సా, ట్రైనా, కారా, ఎనీథింగ్. ఆ తర్వాత ఇట్ విల్ ట్రై టు బుక్ ద టికెట్స్ అనమాట. ఇప్పుడు టికెట్స్ అలాంటిని బుక్ చేయాలి అంటే యూ నీడ్ సమ్ కనెక్షన్ డీటెయిల్స్ కదా, IRCTCతో కానీ బస్తో కానీ. సో హౌ ఈస్ దిస్ ఏజెంట్ గోయింగ్ టు గెట్ దోస్ థింగ్స్? దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as టూల్స్ అండ్ MCPs అనమాట. ఈ టూల్స్, MCPs అంటే ఏంటంటే మన యొక్క ఏజెంట్ ఎలా పని చేయాలి ఇన్ ఏ వెరీ స్పెసిఫిక్ మేనర్లో. దట్ ఈస్ వాట్ వీఆర్ డిఫైనింగ్ ఇన్ దీస్ 2 things అనమాట. వీ విల్ లెర్న్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ లేటర్ ఆన్, సో డోంట్ వరీ. సో ఇప్పుడు దిస్ ఏజెంట్ విల్ వర్క్ ప్రాపర్లీ బై హ్యావింగ్ ఆల్ ఆఫ్ దీస్ యాజ్ అన్ ఇన్పుట్, బట్ నాట్ ఓన్లీ యాజ్ అ ప్రాంప్ట్. మీరు ఇప్పుడు ఈ ట్రావెల్ ఏజెంట్ మొత్తం అంతా పైప్ లైన్ అంతా ఒక సింగిల్ పెద్ద ప్రాంప్ట్లో రాస్తే డూ యూ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ప్రాపర్లీ? డెఫినెట్లీ నాట్. ఇక్కడ ఏంటి, వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 1 ఏజెంట్, బట్ వాట్ ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఏజెంట్స్? అప్పుడు ఏం చేస్తారు? దెన్ that is the problem where a prompt engineering is facing. So that is where we have the context engineering comes into picture anamata. Then why it is called context? Context ante enti telusa meeku? If you haven't seen my tokens video, please go ahead and watch it. Every model ki there is a limit on how much information that it can process, and that is what we call it as a context. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ అనేది ఉంది కదా, ఒక LLMకి సరిపడా కాంటెక్స్ట్, ఇందులో మనం ఏం ఫిల్ చేస్తే వీ గెట్ బెటర్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఏజెంట్స్. That is exactly what we are going to learn in context engineering anamata. Now let's look at
what are all the topics that we can fill inside this context window. So there are 6 things majorly that we will put inside the context window అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజర్ మెసేజ్. మీకున్న క్వశ్చన్ ఏంటి? లెట్స్ సే ఐ వాంట్ టు బుక్ ఎ టికెట్ ఫ్రమ్ రాజమండ్రి టు కాకినాడ. దట్ ఈస్ వాట్ ఎన్ యూజర్ మెసేజ్ ఇస్. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎ సిస్టమ్ ప్రాంప్ట్. మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాస్టర్ క్లాస్లో చూసాం మనం. వెన్ ఎవర్ యూ పుట్ ఎస్ ప్రాంప్ట్, ChatGPT బ్యాక్ ఎండ్లో ఇట్ విల్ డూ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బై యూజింగ్ సంథింగ్ కాల్డ్ ఎ సిస్టమ్ ప్రాంప్ట్. సో మనం కూడా ఈ ప్రాంప్ట్ రాయాలి. సో ఈవెన్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ కాంటెక్స్ట్ విండో. అండ్ ఆ తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ టూల్స్. టూల్స్ అంటే ఏంటంటే ఒక పని చేయడానికి ఏం టూల్స్ వాడుకోవాలి అని చెప్పి. లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ ఎ PDF యూజువల్గా. సో PDF క్రియేట్ చేయాలి అంటే ఐ నీడ్ టు యూజ్ సమ్ ప్యాకేజెస్ లైక్ VZ Print అండ్ PyMuPDF. సో మనం ఏం చేస్తామంటే ఈ టూల్స్లో వి విల్ సే ఇఫ్ యూజర్ వాంట్స్ టు హ్యావ్ ఎ PDF జనరేటెడ్, యూజ్ దీస్ ప్యాకేజెస్ అని చెప్పి పెడతాం అనమాట. దోస్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ టూల్స్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే LLM డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్ విల్ ఫాలో ద ప్యాటర్న్ దట్ వీ డిసైడెడ్ అనమాట. అండ్ దెర్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ విచ్ ఈస్ కాల్డ్ రిసోర్సెస్. అంటే ఈ టాస్క్ని అచీవ్ చేయడానికి వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ టు LLM. దట్ ఈస్ వాట్ రిసోర్సెస్ అనమాట. యూజువల్గా ఇవన్నీ ఒకటే సైజులో రాశాను, బట్ రిసోర్సెస్ ఆర్ వెరీ బిగ్ అనమాట. సో లెట్స్ సే యూ వాంట్ అన్ LLM టు ఆటోమేటికల్లీ కన్వర్ట్ యువర్ టెక్స్ట్ ఇంటూ SQL. ఇప్పుడు టెక్స్ట్ ఇంటూ SQL కన్వర్ట్ చేయాలి అంటే ద LLM నీడ్స్ టు హ్యావ్ యాక్సెస్ టు ద హోల్ స్కీమా ఆఫ్ ద టేబుల్స్, డేటాబేసెస్, ఎవ్రీ సింగిల్ థింగ్ కదా. దెన్ ఓన్లీ ఇట్ కెన్ ప్రాపర్లీ మ్యాప్ మీ క్వశ్చన్కి ఏ టేబుల్కి జాయిన్ చేస్తే ఆర్ క్వెరీ చేస్తే వస్తుందని చెప్పి. దెన్ ఇట్ కెన్ డూ ఇట్ ప్రాపర్లీ. సో దిస్ ఈజ్ ద మేజర్ స్టఫ్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద LLM టు అచీవ్ ద టాస్క్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్. అండ్ ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ అసిస్టెంట్ హిస్టరీ. ఇదేంటంటే లెట్స్ సే మీరు ఏజెంట్తో మాట్లాడుతున్నారు, ఏజెంట్ పనులు చేస్తుంది. సో ఆల్ ఆఫ్ దాట్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ టు బి డాక్యుమెంటెడ్ సమ్వేర్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా విల్ లై ఇన్సైడ్ అసిస్టెంట్ హిస్టరీ అనమాట. అండ్ ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ టూల్ కాల్ హిస్టరీ. అంటే మీరు PDF చేయమని చెప్పినప్పుడు యూ మెన్షన్డ్ VZ Print కానీ PyMuPDF కానీ వాడమని చెప్పారు. ఇప్పుడు ఏజెంట్ ఏం చేస్తుంది, వెళ్ళి దే విల్ టాక్ టు దోస్ ప్యాకేజెస్ అండ్ ఇట్ విల్ డూ ద ఎగ్జిక్యూషన్. ఇప్పుడు అది దేంతో మాట్లాడుతుంది, దాని అవుట్పుట్ ఏంటి, ఆల్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ క్యాప్చర్డ్ ఇంటూ టూల్ కాల్ హిస్టరీ అనమాట. ఇప్పుడు ఒక్క ChatGPT కానీ గ్రాక్ కానీ LLM కానీ ఇలాంటి కాంటెక్స్ట్ విండోలో ఓన్లీ ప్రాంప్ట్ ఒకటే ఉండదు, ఇట్ విల్ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే హౌ టు ఆప్టిమైజ్ దిస్ కాంటెక్స్ట్ సచ్ దట్ వీ కెన్ గెట్ బెటర్ అవుట్పుట్ ఫ్రమ్ ద LLMs via agents. దట్ ఈస్ వాట్ ఎ సింపుల్ థింగ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే. ద హోల్ ప్రాంప్ట్ దట్ యు బిల్ట్ లాస్ట్ వీక్ లివ్స్ ఇన్ వన్ బాక్స్. అంటే మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసాం కదా, ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంతా ఇందులో ఉంటుంది అనమాట. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ బేసికలీ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు మీ అందరికీ బ్రెయిన్లో క్వశ్చన్ ఉంటుంది, ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ కాంటెక్స్ట్లో స్టోర్ చేయాలి అనుకుంటే వై కాంట్ వి జస్ట్ యూజ్ ద మోడల్స్ విచ్ హ్యాస్ బిగ్గర్ కాంటెక్స్ట్. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. యూజువల్గా దెర్ ఆర్ సమ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. Gemini 3.5 Pro, దే సపోర్ట్ 1 million కాంటెక్స్ట్ గైస్, 1 million టోకెన్ కాంటెక్స్ట్. GPT 5.5 కానీ, Claude 4.8 కానీ, 4.7 కానీ. కాకపోతే దెర్ ఆర్ సమ్ స్మాలర్ మోడల్స్ విచ్ హ్యాస్ లెస్ కాంటెక్స్ట్. లెట్స్ సే Claude Sonnet కానీ, GPT-5 mini కానీ, Llama కానీ. ఇప్పుడు తక్కువ కాంటెక్స్ట్ ఉన్న మోడల్స్లో ఇఫ్ యూ పుట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డూ యూ థింక్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ప్రాపర్లీ? నా. సో it's not always that 1 million context in a model తీసుకొని you fill up everything. Then you are going to waste a lot of tokens and you are going to spend a lot of money based on the tokens. మనం ఎప్పుడు ఏం చేయాలి, we need to optimize మన agents performance ఎలా పనిచేస్తుంది based on the cost as well. We are paying a lot of money for these tokens. We want as much optimized as possible కదా. సో మనం ఏం చేస్తాం, యూజువల్గా we use smarter models to plan everything. ఆ తర్వాత వి యూజ్ స్మాలర్ మోడల్స్, లెట్స్ సే Sonnet కానీ, GPT-4 mini కానీ, 5 mini కానీ, టు ఎగ్జిక్యూట్ ద టాస్క్ ఇండిపెండెంట్లీ. అండ్ ఆ తర్వాత వీ గెట్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ బ్యాక్. దట్స్ హౌ ఎన్ ఏజెంట్ వుడ్ వర్క్ లైక్. సో ఇప్పుడు ఇలాంటి స్మాల్ మోడల్స్ వాడినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ బెటర్ పెర్ఫార్మెన్స్, then you need to understand how you can properly optimize your context such that agents works properly. This is one more example of why long context will not work properly. ఒకవేళ మనకు 1 million కాంటెక్స్ట్ ఉందనుకుందాం, ఆ 1 million కాంటెక్స్ట్ ఫిల్ చేస్తారు మీరు.
then the model's performance will be really bad because it will tend to lose information because the context is completely filled. యూజువల్గా మోడల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎప్పుడు బాగుంటుందంటే ఇఫ్ ద కాంటెక్స్ట్ ఈజ్ అట్ 60% ప్రాబబ్లీ, ఎందుకంటే స్టార్టింగ్లో ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ అంటిల్ 50% ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గెయినింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు అచీవ్ ద టాస్క్ అండ్ అట్ దిస్ పాయింట్ యూ గెట్ పీక్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఆ తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, ఇది బాగుంది కదా అని చెప్పి ఇంకా కాంటాక్ట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే then the performance will get degraded because it is overburdened with the information. So we want the context to be as much optimized as possible. Clear? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే let's quickly look at what is the difference between prompt engineering and context engineering. Prompt engineering ఏంటంటే it is a term for the effort needed to write your task in the ideal format of an LLM chatbot. ఒక LLM chatbotతో మంచిగా మాట్లాడాలి అనుకుంటే that is where prompt engineering will come into picture. బట్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దిస్. ఇట్ ఈస్ అబౌట్ డూయింగ్ దిస్ ఆటోనమికలీ ఇన్ ఎ డైనమిక్ సిచ్యువేషన్. ఇట్ టేక్స్ మోర్ nuance and is effectively the number one job for the engineers building AI agents. So if you know how to optimize your context properly, then that is the most important skill that you need to have to build AI agents. ఇప్పుడు అలాంటి కాంటెక్స్ట్ని మేనేజ్ చేయడానికి do we have any techniques? ఎస్, దెర్ ఆర్ 4 టెక్నిక్స్. ఒకటి ఆబ్వియస్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎందుకంటే ఇది బాగోకపోతే మొత్తం అంతా బాగోదన్నమాట. అండ్ సెకండ్ వీ హ్యావ్ ద టూల్స్, అండ్ దెన్ థర్డ్ వీ హ్యావ్ RAG అండ్ MCPs, అండ్ ఫోర్త్ వీ హ్యావ్ కంపాక్షన్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి, దిస్ ఈజ్ బేసికలీ మన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏజెంట్ కూడా LLMతోనే మాట్లాడుతుంది కదా, దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ బెటర్ డిజైన్డ్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ ఎలా చేయాలి అనేది మనం లాస్ట్ వీడియో చూసామన్నమాట, హౌ టు డిఫైన్ ఎ బెటర్ ప్రాంప్ట్ అని చెప్పి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ టూల్స్. ఈ టూల్స్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ లెట్స్ అజ్యూమ్ ఇది ఒక బ్రెయిన్ అనుకుందాం. ఈ బ్రెయిన్ ఈజ్ బేసికలీ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ LLM. ఇప్పుడు బ్రెయిన్ అదొక్కటి ఏం పనులు చేయలేదు కదా, ఇట్ నీడ్స్ టు హ్యావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. సో గివింగ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ టు దిస్ LLM ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ టూల్స్ అనమాట. అంటే ఏ పనిని ఎలా చేస్తే ఎంత బాగా చేయగలదు అనేది డిఫైన్ చేయడం అనమాట. దెన్ దిస్ ఈజ్ వేర్ యూ పుట్ ఆల్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద టూల్స్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏంటంటే ChatGPTకి వెళ్ళారనుకోండి మీరు, యు ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ వెబ్ సెర్చ్. సో ఇది ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ ఇన్స్టెంట్లీ సెర్చ్ ద వెబ్ బై డిఫాల్ట్ అన్నమాట, మీరు అడగకుండా అండ్ అది ఆటోమేటిక్గా ఇన్వోక్ చేయకుండా. ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ వన్, మేబీ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రియేట్ ఇమేజెస్. మీరు ఇది పెడితే మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి ఇట్ విల్ ఆటోమేటిక్లీ క్రియేట్ ఇమేజెస్. It doesn't need to think about it. So అలాగా you can create lot of tools. You can think of them like skills as well, but that's a different topic. Let's not worry about that. అండ్ ఆ తర్వాత RAG అండ్ MCP. RAG ఏంటంటే ఇందాక మంది పెద్దది ఉంది కదా ఒక బాక్స్, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ కాంటెక్స్ట్. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ టు ద ఏజెంట్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? One of the best things is RAG, if you have all the data that is available with you, which is also called as retrieval augmented generation. Ledante you can connect to other platforms anamata. Let's say I want my agent to connect to my Gmail. Then that is how you will do MCPs, which is called Model Context Protocol. Model Context Protocol. And then the next thing we have, which is called as compaction. It's basically ఏంటంటే let's say there are multiple agents running parallelly 1 2 3 4 and ప్రతి ఏజెంట్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. దీని యొక్క అవుట్పుట్ వచ్చింది, దీని యొక్క అవుట్పుట్ వచ్చింది, దీని యొక్క అవుట్పుట్ వచ్చింది, దీని యొక్క అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ విల్ ట్రై టు కంప్రెస్ ద అవుట్పుట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దీస్ ఏజెంట్ అండ్ దెన్ యూ క్రియేట్ స్మాలర్ సమ్మరైజేషన్ అనమాట. ఆ ఏజెంట్ ఏం చేసింది, దాని ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అని చెప్పి you then orchestrate your next step. So this is what we call it as a compaction anamata, which is also called in the part of memory ela handle cheyali ani cheppi. So if you do these things, then you can have multiple agents running multiple times at longer times without breaking it properly. So you need to understand what is the best practice of doing prompt engineering, aa tarvata how you can define tools, how you can build RAG and MCPs, and then how you can do compaction to have an agent that can run autonomously for you for longer periods of time. That's it guys. That is all, everything you need to know regarding context engineering.
If you have learned something new from this video, please let me know in the comment section, and if you know someone who needs this video, please share it with them. Thank you. Bye bye.